రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనంతపురం. మనం ఈరోజు ఆముదంలో ఏ విధంగా యాజమాన్యాన్ని చేపట్టాలి, తద్వారా మంచి దిగుబడులు ఎలా సాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆముదం విత్తేదానికి ముందు కొన్ని రకమైనటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఏదైతే గత సంవత్సరం పంట ఉంటుందో ఆ పంట యొక్క అవశేషాలను మనకు అందుబాటులో ఉన్నటువంటి ష్రెడ్డర్తో కానీ క్రాస్ బ్లేడ్తో కానీ పంట యొక్క అవశేషాలను తొలగించుకోవాలి. తొలగించిన అవశేషాలను ఒక చోట పెట్టి కుళ్ళేటట్లు దానిపై డికంపోజర్ కానీ ఏ విధంగా పిచికారీ చేసి కుళ్ళి పెట్టుకుంటే మనకు మంచి సేంద్రియ పదార్థంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆముద పంట యొక్క వాతావరణము, దాని యొక్క అనుకూలత, నేలల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఆముదం అనేది 20 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తక్కువ తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుకూలమైనవి. ఆముదం సాగు చేసుకోవడానికి ఎర్ర మరియు నల్ల నేలలు అనేది అనుకూలమైనవి. అయితే ఎక్కడైతే ఆముదం సాగు చేస్తామో అక్కడ నీరు అనేది నిల్వ ఉండకుండా మురుగునీరు పోయేటువంటి అవకాశం ఉన్నట్లయితే సరిపోతుంది. ఎక్కువగా మనం వర్షం పడి అలాగే మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో ఆముదం అనేది అంతగా రాదు. అలాగే ఎక్కువ తేమ గాలిలో ఉన్నట్లయితే అటువంటి చోట్ల బూజు తెగులు వచ్చి పంట మొత్తం నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాలు కూడా ఆముదానికి అనేటువంటివి సరిపోవు. ఇక నేల తయారీగిన మనం చూసుకున్నట్లయితే వేసవిలో ముఖ్యంగా మనం లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు చేసుకోవడానికి బాతు నాగలి అంటారు, లేదంటే మౌల్డ్ బోర్డు ప్లవ్ కానీ, లేదంటే డిస్క్ కల్టివేటర్ కానీ దేంతో ఒక దాంతో మనం చేసుకోవాలి. అలాగే వేసవి కాలంలో ముఖ్యంగా తొలికరి వర్షాలు కురిసిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సబ్సాయిలర్ లేదా చిజిల్ నాగలితో ప్రతి 1.5 మీటర్కు మనం నడిపినట్లయితే ఇది భూమి యొక్క లోపలి పొరలను చీల్చి నీరు పోషకాలు భూమిలోకి ఇంకి మొక్క బాగా పెరగడానికి దోహదపడుతుంది. అయితే ఈ విధంగా చేయడానికి మనం సబ్సాయిలర్ అనేటువంటి యంత్రం కావాల్సి ఉంటుంది. ఈ యొక్క యంత్రం యొక్క ధర సుమారు 18,000 నుంచి 25,000 వరకు వివిధ మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడి మనం ఈ సబ్సాయిలర్ నడపడం వల్ల లోతు దుక్కులతో పాటు వర్షాధారంలో నీటి సంరక్షణను కూడా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, మనం ఆముదంలో అంతర పంటలకి చూసుకున్నట్లయితే ఆముదం అనేది వివిధ పంటల్లో అంతర పంటలుగా కూడా వేయడానికి అనుకూలమైనది. ముఖ్యంగా వేరుశెనగలో 8:1 నిష్పత్తిలో, అలాగే కందిలో 15:1 నిష్పత్తిలో వేయడానికి, అలాగే ఆముదం ఉలవను అంతర పంటగా వేయడానికి కూడా అనుకూలమైనది. అంతేకాకుండా మనం సజ్జ కానీ కందిలో కానీ 1:1 నిష్పత్తిలో ఆముదం అనేది వేయడానికి అనుకూలమైనది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆముదంను బార్డర్ క్రాప్ అంటే మనకు కంచె పంటగా వేస్తున్నారు. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే పంటల్లోనే కాకుండా నీటి కింద సాగు చేసే పంటల్లో దీన్ని ఫెన్స్ క్రాపు లేదా బార్డర్ క్రాప్ అంటే మనకు కంచె పంటగా, ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ అయినటువంటి అనంతపురం జిల్లాలో అరటి చుట్టూ కానీ అలాగే వివిధ పంటల చుట్టూ దీన్ని కంచె పంటగా వేయడం ద్వారా మనకు ఆముదం ఆకులలో ఉండేటువంటి చేదు వల్ల అడవి పందుల బెడద మొదలైనటువంటి రాకుండా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆముదం ద్వారా దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం విత్తడానికి ఏ విధంగా విత్తాలి అనేది ఒకసారి చూసుకుంటే, ఆముదం విత్తడానికి ముఖ్యంగా మనం వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు అంటే 3 అడుగులు, వరుసలో మొక్కకు 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల దూరంతో విత్తుకుంటే మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ విధంగా దిగుబడి విత్తాలి అంటే సాధారణంగా మనుషులతో లేదా కూలీలతో విత్తితే మనకు అధిక కూలీల ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం వారు రూపొందించినటువంటి అనంత విత్తు పరికరంతో విత్తుకున్నట్లయితే 1 ఎకరానికి 1.5 గంటలో విత్తుకోవచ్చు. ఈ యొక్క యంత్రం పరికరం యొక్క ధర దాదాపుగా 80,000 వరకు ఉంటుంది. ఇక రెండవ అంశము ఎరువుల యాజమాన్యం. ఆముదంలో విత్తేటప్పుడు ముఖ్యంగా ఎరువులకు బాగా ఆముదం పంట అనేది వస్తుంది. ఏ విధంగా విత్తాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనం రకాలను కానీ లేదంటే సంకర రకాలను సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము మరియు 12 కిలోల పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. అంటే 12 కిలోలు అంటే సుమారు ఎకరానికి 27 కిలోల యూరియా, అలాగే 100 కేజీల సూపర్ ఫాస్ఫేటు, 21 కిలోల పొటాష్ను సూటి ఎరువులను మనం బాగా కలిపి మనం విత్తుకోవాలి. అలాగే
విత్తిన తర్వాత ఆముదం విత్తిన తర్వాత 30 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు, సంకర రకాలైతే 120 రోజులప్పుడు ప్రతిసారి కూడా ఎకరానికి 13 కిలోల యూరియా లేదా 6 కిలోల నత్రజని వచ్చేటువంటి ఎరువును వేయాలి. అయితే మనం ఆముదంలో అక్కడక్కడ మొక్కలు కొన్ని చోట్ల ఒత్తుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా విత్తిన చోట మనం ఏంటంటే విత్తిన 10 రోజులకు ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలు అంటే ఒత్తుగా ఉన్నటువంటి మొక్కలను పీకేసి పోగింతలు పెట్టాలి. మొక్కలు మొలవని చోట మళ్ళీ సాగు నాటుతో విత్తనం అనేది పెట్టుకోవాలి. ఇక ఆముదంలో ముఖ్యంగా చూసినట్లయితే కలుపు అనేది ఒక ప్రధాన సమస్య. ఆముదంలో కలుపు నివారణకి అంటే విత్తిన 48 గంటల లోపల పిండిమిథాలిన్ 1.3 నుండి 1.6 లీటర్ల కలుపు మందును మనం 200 లీటర్ల నీటిలో కలిపి పొలమంతా తడిచేటట్లు చేసుకోవాలి. అయితే ఆముదము వెడల్పాటి ఆకులు కలిగినటువంటి పంట కాబట్టి ఆముదంలో వెడల్పాటి ఆకు పంటను నివారించడానికి కలుపు మందులు ప్రస్తుతం మనకు అందుబాటులో లేవు. వాటిని నివారించాలి అంటే గుంటకతో ప్రతిసారి వేసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే మనం 20 రోజులప్పుడు ఒకసారి, 40 రోజులప్పుడు ఒకసారి, 60 రోజులకు ఒకసారి గుంటక ద్వారా మనం కలుపును తీసుకోవాలి. ఒకవేళ మనకు పంటలో ఎక్కువగా ఏకదళ బీజాలు ఉన్నట్లయితే దానికి మనం టర్గా సూపర్ అనేటువంటి మందును 400 ml 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కేవలం గడ్డి జాతి మొక్కలను అనేది నివారించుకోవచ్చు. ఇక అంతరకృషితో పాటు వర్షాధారంగా సాగు చేసేటప్పుడు తేమ సంరక్షణ చాళ్ళు వేయడం ద్వారా పరిగెత్తే నీటిని మన పొలంలోనే నిల్వ చేసి ఇంకింప చేసి మన పంట బాగా పెరగడానికి దోహదపడుతుంది. దీనికి మనం 30 రోజులప్పుడు ఒకసారి అలాగే 45 రోజులకు ఒకసారి మనం తేమ సంరక్షణ సాళ్ళు వేసినట్లయితే 10 నుంచి 15% వరకు పంట యొక్క దిగుబడిని అనేది పెంచుకోవచ్చు. దీన్ని వేయడానికి మన వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురంలో తేమ సంరక్షణ చాళ్ళు వేసేటువంటి పరికరం అందుబాటులో ఉంది. ఇక ముఖ్యంగా ఆముదంలో మనం ఎరువులు వేసేటప్పుడు ఏ విధంగా వేయాలి అంటే దాన్ని బ్యాండ్ ప్లేస్మెంట్ లేదా మొక్క దగ్గర విత్తుకోవాలి. మనం వెదజల్లే ద్వారా యూరియా అనేది బాగా అంటే వాతావరణంలోకి ఆవిరై మొక్కకు అందకుండా కలుపు పెరిగి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని రైతు సోదరులు గమనించాలి. అంతేకాకుండా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు అంతర కృషి మరియు యూరియా విత్తడానికి కూడా మనకు పరికరాలు ఉన్నాయి. వాటి ద్వారా ఒక రోజులో 5 నుంచి 8 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. ఈ యొక్క యంత్రం యొక్క ధర వచ్చేసి 60,000 వరకు ఉంటుంది. అయితే మనం ఆముదంలో సూటి ఎరువులు వేసుకున్నట్లయితే సుమారు 2,000 రూపాయలు అవుతుంది. అదే మనం కాంప్లెక్స్ ఎరువులు DAP మరియు 26, 26, 10తో వేసుకున్నట్లయితే 1800 నుంచి 1900 వరకు ఎకరానికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి చర్యలు మనం చేపట్టినట్లయితే ఆముదంలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.